ఏం పేరే? నా పేరు నేవూరి మల్లారెడ్డి, గ్రామం బాలంపల్లి, మండలము, జిల్లా భువనగిరి. ఇప్పుడు ఈ ప్రజా దర్బార్ అంటే చాలా సార్లు కనపడ్డావు ప్రజావాణిలో. నువ్వు ఏ సమస్య మీద వస్తున్నావు, ఎట్లా రిసీవ్ చేస్తావు? రేవంత్ రెడ్డి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు వచ్చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. రిసీవ్డ్ కాపీ ఇవ్వడం లేదు. రిసీవ్డ్ కాపీ ఇస్తే తీసుకుపోయి అడగొచ్చు. జనాలలో అంత చైతన్యం వచ్చింది అన్నట్టు రేవంత్ రెడ్డి సీఎం కావడం వలన. రేవంత్ రెడ్డి ద్వారా జరిగే అన్యాయమా న్యాయమా అని తెలుసుకోలేని పరిస్థితిలో జనాలు. రేపు ఎలక్షన్లు వస్తున్నాయి. ఆడ ఎలక్షన్లలో మొత్తం సర్పంచ్ సీట్లు మొత్తం నాకే వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పుకుంటుండు కాబట్టి ప్రజలు ఒకసారి మోసపోతారు, ఇంకోసారి అయితే మోసపోరు కదా. రేవంత్ రెడ్డిని సీఎం చేయడం వల్ల మోసపోయారు మొదటిసారి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి మోసపోతాం సిద్ధంగా లేరు ప్రజలు ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగానే ఉంటారు కాబట్టి ఈ మావోయిస్టు పార్టీ ద్వారా ఈరోజు కగారాన్ని పెట్టేసి శాంతి చర్చలు అని చెప్పేసి ఇదాన్ని రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి, చంద్రబాబు ఉన్నప్పటి నుంచి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఈ తెలంగాణలో మావోయిస్టుల ద్వారా భూముల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేస్తే దున్నపోతు తినింది దొర అంటే దుడ్డిని ఎట్లా కట్టేయాలన్నట్టు ధరణి పరిస్థితి. ఈ రోజు మావోయిస్టులు కూడా దున్నేవాడికే భూమి కావాలని కమ్యూనిస్టులు ఎర్రిలేసినట్టు ఎర్ర జెండా పట్టుకున్నట్టు అయిపోయింది పరిస్థితి. ఈ రోజు కమ్యూనిస్టులకు స్థానం లేదు. ఇప్పుడు అందులో ఎన్ని వర్గాలు అయిపోయినాయి, 100 గ్రూపులు అయిపోయినాయి. నక్సలైట్లలో కానీ ఇది ఇప్పుడు ఎలక్షన్లలో పోటీ చేయడం, కొంతమంది ఎలక్షన్లను బహిష్కరిస్తామంటారు, కొంతమంది ఎలక్షన్లలో కలెక్షన్ల కోసం. ప్రజాభవన్కి వచ్చిన వాళ్ళు అందరి సమస్యలు తీరుస్తుంది ప్రభుత్వం అని చెప్తారు కానీ అదంతా మురిగ కుక్కలు కర్రకుక్కలు మురగవన్నీ ఉంటుంది. ప్రజా దర్బార్కి వస్తే దాడులు చేయడం వల్ల హత్యా ప్రయత్నం చేస్తే ఇప్పుడు దెబ్బలు తినాలంటే ప్రజా దర్బార్ రావాలి. ఈ రోజు దాడులు చేస్తున్నారు తప్ప కానీ ఈ రోజు ఎంత అరాచకం. ఏ ఒక్కరి సమస్యను పరిష్కారం చేయడం లేదు. రిసీవ్డ్ కాపీ ఇస్తే తీసుకుపోయి అడగొచ్చు అన్నట్టు. రిసీవ్డ్ కాపీ అని ఎవరు అడిగే పరిస్థితిలో లేరు అన్నట్టు. అంత పక్షవాతం వచ్చి నోరు పడిపోయింది అన్నట్టు. ఏది మళ్ళా వీళ్ళకు రాజకీయ నాయకుల అండదండలతోటి, అధికార పార్టీలో ఉన్నోళ్ళతోటి, ఆ నాయకులతోటి వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళ సమస్యలే పరిష్కారం చేస్తారు తప్ప కానీ న్యాయంగా న్యాయం అని ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి మరి మంత్రులు వస్తారు, డిప్యూటీ సీఎం వస్తుండు, ఎమ్మెల్యేలు వస్తారు పోతురు, అందరినీ అసలు మొత్తం ఏ సమస్య వచ్చినా ఇట్లా చిటికల పరిష్కారం అవుతుందని చెప్తారు. అది చెప్పుడు వరకే తప్ప కానీ ఆచరణలో మాత్రం శూన్యం అన్నట్టు. ఈ రోజు ఏంది భూముల సమస్యలు ఎంత భయంకరంగా ఉన్నాయి. ఒకప్పుడు 100లలో ఉండే, 1000లలో ఉండే, లక్షలలో ఉండే, కోట్లకు ఎకరం అయిపోయింది. ఇప్పుడు భూముల సమస్యలు పరిష్కారం చేసే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళే సమస్యలు సృష్టించి ఒకటి భూమి ఒకటి పేరు మీద రాస్తారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉందనుకో, ఒకరు అన్నదమ్ముల మధ్యన ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఇంకా ఊపిరి ఉందా పోలేదని గొంతు విసికి చంపే రకంగా తయారైపోయారు అన్నదమ్ములు. ఈ చట్టాలు అట్లనే ఉన్నాయి, న్యాయస్థానాలు అట్లనే ఉన్నాయి, పోలీసు వ్యవస్థ అట్లనే ఉంది, రాజకీయ వ్యవస్థ అట్లనే ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చేసినా ప్రజల బతుకులు మారాయి. ప్రజల బ్రతుకులు ప్రజలే మార్చుకోవాలి. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల బతుకులు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలతో పాటు ఇంకో 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని ఇస్తున్నా, ప్రజాపాలన అందిస్తున్నా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం అంటుండు, అసలు ప్రజలదే అంట రాజ్యం మొత్తం. ఇందిరమ్మ రాజ్యం అనేది 60 సంవత్సరాల నుంచి, గత 60 సంవత్సరాల నుంచి చూసుకుంటూనే వస్తున్నారు జనాలు మొత్తం. ఇప్పుడు 6 గ్యారంటీలు అంటాడు, రేపు 100 గ్యారంటీలు అంటాడు, రేపు 100 గ్యారంటీలు అంటాడు. అని బొంద పెట్టడానికి ఎవరు సమాధి వాళ్ళే దోవుకుంటారు. కాబట్టి రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో రైతు బంధు ఇచ్చిండు. ఎందుకు ఎలక్షన్లలో రైతు బంధు, ఎలక్షన్లలో ఓట్లు వాడాలి అని చెప్పి రైతు బంధు ఇచ్చిండు. కానీ ఆ రైతు బంధు స్కీమ్ తీసేయాలనే ముఖ్య ఉద్దేశం రేవంత్ రెడ్డిది. కాబట్టి రైతు బంధు లేకపోతే ఇంకెంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారనే ఆలోచన న్యాయస్థానాలకు లేదు, అధికారంలో ఉన్న పార్టీలకు లేదు. అధికారాన్ని ఏ విధంగా అనుభవించాలనే ఆలోచన ఒకటే తప్ప కానీ వేరే మార్గమే. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే వ్యవసాయం మంచిగా పండుతుందంట, దేశం వల్లనే నెంబర్ 1 అంట తెలంగాణ. ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కరెంటు రోజుకి ఎన్నిసార్లు పోతుంది, ఎన్నిసార్లు ఉంటుంది అనేది గ్రామాల పండు తిరిగితే అర్థమవుతుంది. రైతులు నడిచి అడుగు చెప్తారు అన్నట్టు. ఈ రోజు పొలాలు ఎండిపోయి కానీ, బావులు ఎండిపోయి కానీ, మోటార్ కాలిపోయి కానీ అంత ఆగం పరిస్థితి ఉన్నది. కాబట్టి అతివృష్టి అనావృష్టి నుంచి ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలనేది ప్రజల ఆలోచన నిర్ణయమే ఉంటుంది అన్నట్టు. ప్రజలు ఓట్లు వేసేంత వరకే పనికొస్తారు తప్ప కానీ వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ అనుభవాలను కానీ, వాళ్ళ సూచనలు కానీ, సలహాలను, సందేశాలను దేన్ని కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసేయన్ని ఇప్పుడు ముందస్తు ఎలక్షన్ల కోసమేనా? మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడిని మించిపోవాలి. చంద్రబాబు నాయుడు గురువు, శిశువుడు రేవంత్ రెడ్డి అన్నట్టు. ఈ రోజు నక్సలైట్లను ఏ విధంగా అంతమంది మావోయిస్టు పార్టీని తెలంగాణ లేకుండా ఏ విధంగా చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన విధానం. అలా కంపల్సరీ అందరి పాత్ర ఉంటుంది అన్నట్టు. అధికారం కోసం ఎంతమంది అయితే ఎలక్షన్లలో పోటీ చేస్తారో వాళ్ళంతా మావోయిస్టులకు శత్రువులే అన్నట్టు. మావోయిస్టులు ఈ రోజు ఎలక్షన్లను ఎందుకు బహిష్కరిస్తారు అనేది ప్రజలలో చైతన్యం తీసుకొస్తే ప్రజలే ఎలక్షన్లను బహిష్కరిస్తారు అన్నట్టు. ఇది రెండు వాళ్ళ ఓట్లు వేయడం జన్మకు అయినప్పుడు ఎలక్షన్లను బహిష్కరించడం కూడా ప్రజల జన్మకు. మన పాలన మంచిగా ఉందా మంచిగా లేదా అని చెప్పి ఇప్పుడు శివయాత్రలు అయితే కానీ పాదయాత్రలు కావు. వీళ్ళు ఏ పార్టీ పాదయాత్ర ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు పాదయాత్రలు ప్రజాపాలన నడిపిస్తున్నాం మేము. పాదయాత్ర చేసి ప్రజల
మొత్తం వాళ్ళ ఎట్లా ఉంది పరిస్థితి ఊర్లలో అనేది తెలుసుకుంటాం, మా పాలన ఎట్లుందో తెలుసుకుంటాం అని చెప్తారు. ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజలకు తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఈరోజు గ్రామాలలో పోతే కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది ప్రజలను అడిగితే చెప్తారు అన్నట్టు. రేపు రేవంత్ రెడ్డి కూడా గద్దె దించే రోజులు దగ్గరలో ఉన్నాయనేది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ప్రజా దర్బార్ సందర్భంగా తెలియజేయబడుతున్నాను. ఇప్పుడు లాస్ట్ నిజంగానే ఏమైనా న్యాయం జరిగేది ఉందా ప్రజావాణి నుంచి ప్రజలకు? ఇప్పుడు కొన్ని వేల మంది కాదు, లక్షల మంది ప్రజా దర్బార్కి వచ్చిర్రు తప్ప కానీ ఏ ఒక్కరి సమస్య పరిష్కారం కాలేదు. ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. వీళ్ళు ఏంటంటే ప్రజలకు ఏం చెప్తావు, ప్రభుత్వానికి ఏం చెప్తావు? ఇప్పుడు ప్రజా దర్బార్కి వస్తే వీళ్ళు రిసీవ్డ్ కాపీ ఇవ్వాలి. రిసీవ్డ్ కాపీ ఇస్తే ఒక నీతి నిజాయితీ మానవత్వం ఉన్నట్టు లెక్క. ఎవడు అడిగాడు రిసీవ్డ్ కాపీ ఎందుకు ఇస్తలేరని అడిగే దాడులు చేస్తారు అన్నట్టు. రిసీవ్డ్ కాపీ కావాలంటే పోలీసులను పెట్టి దాడులు చేపించి హత్యా ప్రయత్నాలు చేయడం తప్ప కానీ ప్రజా దర్బార్ రెండవది ఏం లేదు. మన అనుభవంతో చెప్తున్నా కాబట్టి దీన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని రేపు వచ్చే ఎలక్షన్లో ఎవరికి ఓటేసినా మన బతుకులు మారాయి. ఈ ఎలక్షన్లు కూడా బూటకము, ఈ ఓట్లు కూడా నాటకం అనేది ప్రజలు గుర్తించి ఓట్లను బహిష్కరించాలి, నిషేధించాలి అని చెప్పేసి ఈ ప్రజా దర్బార్ సందర్భంగా ప్రజలకు తెలియజేయపరుస్తున్నాం. థ్యాంక్ యూ.